సార్ యాక్చువల్లీ సామ్రాట్ గారు వచ్చారు, లిఖిత వచ్చింది, ఓకే. మరి అసలు డెమోన్ పవన్ ఎక్కడ? కాల్ చేసిన దారిలో ఉన్నాడు. ఇప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు మనకి యాక్ట్ చేస్తాడా లేదా, తమిళ్లో పెద్ద హీరో ఆయన కార్తీక్ గారు, ఆయన లిప్ ఉండదు, డబ్బింగ్ లో చేసి చూసాక యాక్టింగ్ మామూలుగా లేదు అంతేనా? అనమాట. ఓకే. అమ్మ అనవసరంగా 2 నిమిషాలు కొంచెం బ్రైట్ గా చెప్పండి అమ్మ, నేను ఎలాగని టైంకి వస్తారండి. షూటింగ్ 6 గంటల 5:30కే ఉంటాడు. ఫంక్షన్ వచ్చి మరి ఇప్పుడు ఇంత టైం అంటే ఫంక్షన్ లో పార్టీలు అంటే ఆయన ఏంటంటే ఆయన కొంచెం బ్యాక్ సైడ్ ఏదో అంటే దారిలో దేర్ సి హాయ్ సార్. హలో వెల్కమ్ వెల్కమ్. హాయ్ హాయ్ హాయ్. హలో హలో హలో. ఏదో చెప్తున్నారు కదా. మీరు మంచి వాళ్ళకి చెప్తున్నారు. ఏం చెప్పారండి ఏమన్నా? అంతే అంతే. కూర్చోండి. మీరు ఇంటర్వ్యూ చేస్తానండి, నేను వంటలు ఏమవుతుందో చూసి వస్తాను. హాయ్ డెమోన్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. యాక్చువల్లీ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే అంటే వేరే ఏమైనా షోస్లో వాటిలో కూడా మీరు వస్తూ ఉన్నారు. బట్ నిజంగా అందరినీ, మీ ఫ్యాన్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ మీరు ఈ మూవీ త్రూ హీరోగా ఇండస్ట్రీలోకి రావడం అనేది ఎలా అనిపిస్తుంది? నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నమాట ఒక మంచి స్టోరీ అండ్ లైక్ ఏ క్యారెక్టర్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఎట్లా లాంచ్ అవ్వాలి మూవీలోకి. లక్కీలీ బిగ్ బాస్ తర్వాత నాకు ఈ స్టోరీ వినడం జరిగింది. ఓకే. అండ్ ఇది నేను చేయడం హ్యాపీగానే ఫీల్ అవుతున్నా అండ్ బాగా వచ్చింది అవుట్ఫిట్ కూడా. సావిత్రి కన్నా బిఫోర్ గా ఏమైనా స్టోరీస్ మీరు విన్నారా? విన్నాను. ఒక 8 స్టోరీస్ దాకా విన్నాను. 8 వరకు విన్నాను. అందులో అంటే ఒక 3 బాగా నచ్చాయి, అందులో అయితే ఒకటి. సో 8 స్టోరీస్ విన్నా కానీ సావిత్రినే మీకు అంటే దీన్నే ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. ఓకే. ఆయన స్టోరీ నరేషన్ గానీ ఆయన ఎక్స్ప్రెసివ్ గా చెప్తారు. సో డెఫినెట్లీ నేను ఆయనతో వర్క్ చేయాలి అండ్ స్టోరీ కూడా బాగుంది అనుకున్నాను. సో వీళ్ళందరితో వర్క్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అఫ్ కోర్స్ సీనియర్స్ తో వర్క్ చేసినప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళందరూ చాలా హంబుల్ గా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఓకే. అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగే ట్రీట్ చేశారు. ఇట్స్ నాట్ లైక్ ప్రొఫెషన్ పక్కన పెడితే కలివిడిగా అందరూ మంచిగా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉందన్నమాట. చాలా బాగుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత యాక్చువల్లీ మీరు కుక్కు విత్ జాతిరత్నాలకి వెళ్ళారు. బేసిక్ గా మీ కుకింగ్ బాగా వచ్చా? రాదు. రియల్ లైఫ్ లో ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్యాచిలర్ గా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ లైఫ్ స్కిల్ కదా, అది ఒకటి నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నా. సెకండ్ థింగ్ మా మేడ్ సరిగ్గా చేయకపోతే ఇంకా ఒకరోజు ట్రై చేసామన్నమాట యూట్యూబ్ లో చూసి, బాగా వచ్చింది. సో జస్ట్ అప్పుడు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ నేను చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంది అనేటప్పటికి అండ్ బిగ్ బాస్ లో కూడా చేద్దాం, బికాస్ ఒక పని ఎవరో ఒకరు తీసుకుంటేనే కదా మనం అక్కడ సర్వ్ అవ్వగలం. అట్ ది సేమ్ టైం నాకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కూడా ఎక్కువ ఇష్టం ఉండదు అన్నమాట. సో నేను కుకింగ్ నేర్చుకుంటూ బిగ్ బాస్ లో ఇంకా అలా వర్క్ చేసామని అనమాట. లక్కీలీ నాకు బాగానే వచ్చింది. యాక్చువల్ అంటే బిగ్ బాస్ లో మీరు చేస్తున్నది చూసి కుక్కు విత్ జాతిరత్నాలు బాగా చేస్తారు అనుకుని పాపం ఇంకా అట్లా తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే బాగానే చేస్తున్నాం. యాక్చువల్లీ జడ్జెస్ చెప్తున్నారు అసలు ఎవ్రీ వీక్ మీ కుకింగ్ కి ఫుల్ ఫిదా అయిపోతున్నారు, ఇంప్రెస్ అయిపోతున్నారు. అండ్ మీరు కూడా మీ పర్సనల్ వాటిలో చూసినట్లయితే ఐడీస్ లో వాటిలో కూడా పెడుతున్నారు, వెళ్ళి నేను నేర్చుకుంటున్నాను షూట్ అయిపోయిన తర్వాత. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? కష్టపడితేనే కదండి సక్సెస్. అంతేనా? ఇంతకీ మరి బీబీ కంటెస్టెంట్స్ అందరూ యాక్చువల్లీ మిస్ అవుతున్నారా వాళ్ళందరినీ వచ్చేసిన తర్వాత బయటికి? ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 10 రాబోతుంది. అది స్టార్ట్ అవుతుంది అనేటప్పటికే అబ్బా మళ్ళీ పిలిస్తే బాగుంది. మీ పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయా? బిగ్ బాస్ అనేది ఒక చాలా బ్యూటిఫుల్ జర్నీ. అది ఇంకా మనం లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వలేం, ఎందుకంటే మొబైల్ లేకుండా మనం లైఫ్ లో ఉండలేం కదా. సో అక్కడ మొబైల్ లేకుండా ఉంటాం, మళ్ళీ కొత్త కొత్త పర్సన్స్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు, వాళ్ళందరితో కలిసిపోవాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. గేమ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి అన్నమాట బిగ్ బాస్ హౌస్ లో. చాలా బాగుంటుంది. అండ్ మీది ఇమాన్యుల్ గారిది బాండింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. అంటే చాలా ఫన్నీగా జోక్స్ వేసుకోవడము, కామెడీ చేయడము, మళ్ళీ ఏదైనా గేమ్స్ పెడితే మాత్రం అసలు టగ్ ఆఫ్ వార్ లాగా నువ్వా నిన్నట్టు ఉంటారు. బట్ ఇప్పటికీ ఆ బాండింగ్ అనేది కంటిన్యూ అవుతుందండి. దట్టు ఇమ్ము అన్న కూడా కుక్ విత్ జాతిరత్నాల్లో ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం, కలుస్తాం. మరి కళ్యాణ్ పడాలా గురించి ఇప్పుడు కూడా తనతో మాట్లాడుకోవడం అంటే మోస్ట్లీ ఇప్పుడు బిగ్ బాస్ లో అందరూ బానే ఉంటారు. అది పక్కన పెడితే టాప్ 5 లో ఉన్న వాళ్ళు పక్కన పెడితే
రిమైనింగ్ పీపుల్ కొంతమంది బాగా ఇంకా క్లోజ్ అయిపోయారు అనమాట. ఓకే. మీ నార్మల్ గా చూసిన వాళ్ళకి కళ్యాణ్, నేను, తనుజ, రీతు మేము నలుగురు ఒక లైక్ మీదంటే ఒక బ్యాచ్ లాగా, అంటే బ్యాచ్ అని కాదు కానీ చాలా క్యూట్ గా బాగుండేది చూడ్డానికి కూడా. అసలు ఆడియన్స్ కూడా ఎంతలా ఎంజాయ్ చేశారంటే మీ బాండింగ్ ని కూడా. అంటే మీరు అగ్ని పరీక్ష నుంచి మీరు కళ్యాణ్ రావటము, వీళ్ళు యాక్చువల్లీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళే, తనుజ గానీ రీతు గానీ. బట్ వాళ్ళతో బాండింగ్ స్టార్టింగ్ లో అంత ఈజీగా అంటే బాగానే మాట్లాడారా, లేకపోతే పోను అట్లా అలవాటైందా? ఇప్పుడు మనం జనరల్ గా ఎవరినైనా కలిసినప్పుడు వైబ్ సెట్ అయితే 1-2 days కే మనం ఫ్రెండ్లీగా మాట్లాడతాం, క్లోజ్ అని ఫీల్ అవుతాం. అవును. అలాంటి అన్ని డేస్ కలిసి ఉన్నాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. సో బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. ఓకే. రీసెంట్లీ కూడా మేము కలిసి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాము, నేను కళ్యాణ్. అండ్ రీసెంట్లీ వాడి ఇంటికి కూడా ఇన్వైట్ చేసాడు, వెళ్ళాను. ఇంతే కళ్యాణ్ కూడా విడిగా ఉన్న వండి పెట్టారా? అంటే కుకింగ్ ఎలాగో బాగా చేస్తున్నారు కదా. లేదు, విడిగా ఏమి వండి పెట్టలేదు, బయట తినమేమేమో. అండ్ తనుజ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది? ప్యూర్ లైక్ ఒక ఫ్రెండ్, ఒక ఎనోయింగ్ ఫ్రెండ్, లేకపోతే మనం చాలా సరదాగా ఉండొచ్చు అనిపిస్తుంది. అండ్ ఏమో తెలీదు, తనతో ఏంటంటే సరదాగా టీస్ చేయడం, ఇంకా అది అలవాటు అయిపోయింది అనమాట. ఓకే. నైబర్ గర్ల్ అంటారు చూడండి, అట్లా. ఏంటండి మీరు ఇప్పుడే వస్తానని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చారు? అంటే మూవీలో ఎట్లా అయితే సెకండ్ హాఫ్ ట్విస్ట్ టర్న్స్ అన్ని ఉంటాయి అంటారు, సో కొంచెం నేను కూడా కొత్తగా ట్రై చేద్దాం, రెగ్యులర్ ఫార్మేట్ ఎందుకు అని చెప్పేసి ఇందాక మాట్లాడిందంతా ఫస్ట్ హాఫ్ లాగా యాక్చువల్లీ కరెక్ట్ పర్సన్ దగ్గరే బ్రేక్ వచ్చింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రీతు గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో రీతు గారితో మీ బాండింగ్ అయితే మేము ఆన్ స్క్రీన్ చూసాం, బిగ్ బాస్ లో ఫుల్ ఫన్ లవింగ్ లాగా కొట్టుకుంటూనే ఉంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. సో బయట ఇప్పుడు బీబీ హౌస్ నుంచి వచ్చేసిన తర్వాత ఎలా ఉంది, ఎలా నడుస్తుంది బాండింగ్? సేమ్ అలానే ఉంది, హౌస్ లో కన్నా తక్కువ గొడవలే అవుతున్నాయి బయట అయితే. అవునా? హౌస్ లోనే బాగా అయ్యాయా? హౌస్ లోనే బాగా అయ్యాయి, బయట అంత గొడవలు ఏం లేవు ఇప్పుడు. అది పక్కన పెడితే ఇంకా నైబర్స్ మేము పక్కనే ఉంటాయి, చాలా తక్కువ అన్నమాట, లెస్ దాన్ 2 kilometers లోపే మాకు. సో రెగ్యులర్ గా కలుస్తాం. అది పక్కన పెడితే మేము కలిసి వేరే షో కూడా చేస్తున్నాము. అవునవును. అండ్ ఇంకా వేరే ఆ గోల్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇంకో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం, ఇప్పుడు చేయబోతున్నాం. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా అలా పెరుగుతుంది అంతే. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మాత్రం నాది కాదు, మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రీతు గారి ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ ఖచ్చితంగా అడగండి అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ డెమాన్ పవన్ రీతు ఫ్రెండ్సా, బెస్ట్ ఫ్రెండ్సా, మోర్ దాన్ ఫ్రెండ్సా అని అడుగుతున్నారు. సో మీరేం ఆన్సర్ చేస్తారు? రైట్ నౌ అయితే బెస్ట్ ఫ్రెండ్స్. అంతేనా? బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ నిజమే. అది చూసే వాళ్ళకి ఎలా ఉందో ఏంటి పక్కన పెడితే, మనం ఒక హౌస్ లో ఒక ఫ్యామిలీ లాగా పెరిగినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి మనకి బాండ్, ర్యాప్ అది చాలా ఎక్కువే ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకరు పరిచయం అవుతారు మనకి. పరిచయం అయినప్పుడు 1 day వాళ్ళతో టైం స్పెండ్ చేసినా మనం ఫ్రెండ్లీగా మాట్లాడతాం, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అలాంటిది మేము అన్ని డేస్ కలిసి ఉన్నాం, గొడవలైనా మళ్ళీ కలిసిపోయాం. సో యూజువల్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంతే ఉంటాం కదా. రైట్. మరి ఇంతకీ మీ ఇద్దరిది బిజినెస్ ఎలా సాగుతుంది? యాక్చువల్లీ మేము అన్ని ఫాలో అవుతూ ఉన్నాం ఇద్దరిది. అచ్చా ఓకే అదా. యాక్చువల్లీ అనుకున్నాం, బట్ బిజీ వర్క్స్ వల్ల ఎవ్రీడే గైస్ నిజంగా ప్రతిరోజు వీళ్ళవి ఇన్స్టా ఇవి చూస్తే ఎవ్రీడే ఒక ఓపెనింగ్ కి, షాప్ ఓపెనింగ్ కో, లేకపోతే జ్యువెలరీ షాప్ దీనికో, గ్రాండ్ లాంచ్ కో వీళ్ళిద్దరు వెళ్ళడం చాలా బిజీగా ఉన్నారు. అవి కాదన్నట్టు షోస్ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట. లక్కీలీ అంటే ఇండివిజువల్ గా కూడా చాలా బిజీ ఉన్నా, అట్ ది సేమ్ టైం టుగెదర్ కూడా బాగానే చేస్తున్నాం, ఎక్కువే వస్తున్నాయి ఆపర్చునిటీస్. మీ ఇద్దరిని బిగ్ స్క్రీన్ మీద చూడాలని మీ ఫ్యాన్స్ చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. సో ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా? పాసిబిలిటీ ఉండొచ్చు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదైనా జరగవచ్చు. యాక్చువల్లీ ఇందాక ఒక హింట్ ఇచ్చారు నాకు. యాక్చువల్లీ మేము ఒక సాంగ్ చేస్తున్నాం. బట్ అసలు బీబీ జోడీ దానిలో అంటే పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ ఎక్స్ట్రాడినరీగా చేసే డాన్సెస్ వాళ్ళందరూ ఉన్నా, బట్ మీకంటూ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అండ్ నాకు ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలని ఉంది, మీ మదర్ తో మీ బాండింగ్. ఎందుకండి మొన్న అంతా ఎయిర్పోర్ట్ లో పరిగెట్టించేసేసారు అమ్మగారిని? అంటే సరదా అన్నమాట, సరదాగా మమ్మీని ఆట పట్టిస్తున్నా. బికాస్ ఆ వీడియోస్ చూసి ఆమె కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది, నవ్వుకుంటది. అంటే లోన్లీనెస్ ఫీల్ కూడా ఉండదు ఇవన్నీ చూసుకున్నప్పుడు.
ఆ హ్యాపీ మూమెంట్ లో ఆ మూడ్ లోనే ఉంటారు. లేదా నేను ఆమెను ఏడిపిస్తున్నా కాబట్టి నన్ను కూడా ఏడిపించడానికి ట్రై చేస్తుంది. ఓ అలా కూడా చేస్తున్నారా? Yeah, బట్ so చాలా ఇంత క్యూట్ ఇన్నోసెంట్ గా రియాక్షన్స్ ఉంటాయి. షీఈస్ వెరీ ఇన్నోసెంట్. ఇంకా చెప్పాలంటే కెమెరా పెట్టినా ఆమెకి ఏం చేస్తున్నాం ఏది ఏం తెలియదు మేడం. ఇప్పుడు చిన్నపిల్లలకి సరదాగా తీస్తే ఎట్లాగా అంతే. బైక్ ఎక్కించారు, అదొక అడ్వెంచర్ లాగా. పాపం ఎంత భయపడ్డారు. నేను రాను అంటున్నా కానీ ఎక్కించి తీసుకువెళ్ళి లిటరల్లీ. బట్ క్యూట్ మూమెంట్స్ అవన్నీ కూడా మీరు అన్నట్టుగా. బట్ చాలా వ్యూవర్స్ వీళ్ళంతా కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్గా అనిపించింది కాబట్టి రైట్. అండ్ కమింగ్ టు మూవీ విషయానికి వస్తే బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనేది చాలామంది ఆర్టిస్టులకు కూడా అదొక డ్రీమ్ కింద ఉంటుంది. బట్ అలాంటిది బీబీ హౌస్ నుంచి రాగానే ఇమ్మీడియట్గా మీకు అంటే ఈ షోస్ చేస్తున్న టైంలో ఈ కాల్ రావటం, మీరు చేయటం, ఇదంతా ఎలా అనిపిస్తుంది? 100% బిగ్ స్క్రీన్ అనేది అందరికీ డ్రీమ్. చాలా మంది ఎన్నో లక్షల కోట్ల మంది బిగ్ డ్రీమ్ అన్నమాట. సో అలాంటి దట్టు నాకు ఒక మంచి స్టోరీ రావడం, దట్టు ఒక మంచి డైరెక్టర్ దొరకడం, అలా మూవీ చేయడం చాలా హ్యాపీ అండ్ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంది అన్నమాట. ఓకే. అండ్ నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూస్తా నేను మా మమ్మీతో లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడాలి. రైట్. సో యా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ఆల్మోస్ట్ 5 years నుంచి లైక్ ఆపర్చునిటీస్ వచ్చినాయి బిఫోర్ కూడా, కాకపోతే మళ్ళీ రీప్లేస్ చేయడం లేకపోతే వాట్ ఎవర్ అంటే ఫ్రెష్ అని కాదు నోన్ యాక్టర్స్ తీసుకుందామని ఒక 2-3 ప్రాజెక్ట్స్లో లైక్ బిగ్ ప్రొడక్షన్లో కూడా వచ్చినాయి. బట్ కట్ చేస్తే ఏమిటంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ రావడం, మళ్ళీ లాస్ట్లో నన్ను రీప్లేస్ చేయడం, ఇవి అయినాయి. అది పక్కన పెడితే ఇంకా టీవీలో ప్రోగ్రామ్ చేయడం అంటే నేను బిఫోర్ గెట్ సెట్ ఫిట్ అని చేసి ఒక 15 months ఈటీవీ లైఫ్లో. తర్వాత ఇంకా సరే యూట్యూబ్ చేసుకుంటూ మెల్లగా గ్రో అవుదాం అన్న టైంలో యూట్యూబ్ చేస్తూ ఈ బిగ్ బాస్ వెళ్ళా. ఇంకా కట్ చేస్తే అసలు అబ్బా మీరు కళ్యాణ్ గారు మామూలు టఫ్ ఫైట్ ఇవ్వలేదు. ఇద్దరు నువ్వా నేనా ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఇద్దరు వచ్చినా బాగుండు అనిపించే ఫీల్ తీసుకొచ్చారు జెన్యూన్ గా. అండ్ ఇమాన్యుల్ గారిది కామెడీ సెన్స్, మీ ముగ్గురిది అసలు ఒక ట్రయాంగిల్ నెక్స్ట్ లెవెల్లోనే నడిచింది. అండ్ అఫ్ కోర్స్ మా తమ్ముడు జెమ్స్ అన్నట్టు ఆయన చెప్పే డైలాగ్ కూడా చాలా బాగుంది. మీ ముగ్గురు కలిసి రీతుని ఏడిపించడం అండ్ రీతుకి తనుజ వచ్చి సపోర్ట్ చేయడం అస్సలు అన్నీ క్రేజీ. అండ్ ఈవెన్ నాగార్జున గారు కూడా స్టేజ్ మీద చెప్పారు అసలు season 9 అనేది అన్ని సీజన్స్ ఒక లెక్క అయితే season 9 మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందని చెప్పారు. సో ఆయన అలా చెప్పడం కూడా ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. ఎందుకంటే సో మనం ఎందులోనైనా ఉన్నప్పుడు అది హిట్ అయితే ఆ ఫీలింగే డిఫరెంట్. సో అట్లానే సావిత్రి మూవీ కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. మరి సావిత్రి మూవీ అయితే షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు కొత్తగా యాక్చువల్లీ మూవీ అయిపోయిన తర్వాత పూజ ఇవన్నీ చేశారు. సో మరి మన బీబీ కంటెస్టెంట్స్ అందరికీ ఇట్లా మూవీ సావిత్రి మూవీలో చేయడం కానీ రిలీజ్ అవబోతుంది సూన్ అని చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? యా అంటే నేను కొంతమందికి చెప్పా, వాళ్ళు వెరీ హ్యాపీ. ఓకే. వెరీ హ్యాపీరా లైక్ నువ్వు మంచిగా మూవీలోకి రావడం అది మంచి హిట్ అవ్వాలని వాళ్ళు కోరుకున్నారు. ఇంకా నువ్వు పెద్ద స్టార్ అవ్వాలని కూడా మేము కోరుకుంటాం అని అన్నారు. సావిత్రి ప్రమోషన్స్ లో భాగంగా ఏమన్నా నాగార్జున గారిని వెళ్ళి కలవటం కానీ దీనికి సంబంధించి ఆయన చేతుల మీదుగా ఏమన్నా లాంచ్ చేద్దామన్న ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఏదన్నా మనం మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏమంటే సో అట్లా ట్రై చేయడం అయితే ట్రై చేస్తాం. ఉంటే వెళ్ళి ఖచ్చితంగా నాగార్జున గారు. అండ్ ఇంకోటి మీ అసలు ఫిట్నెస్ సీక్రెట్ ఏంటండి? ఫిట్నెస్ సీక్రెట్ ఏం లేదు, ఇంకా చెప్పాలి. నేను ఒక ఆల్మోస్ట్ 1.5 year నుంచి ప్రాపర్గా వర్కౌట్ చేయట్లా. బట్ బిఫోర్ నేను అథ్లెట్ అన్నమాట. ఓకే. సో చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పర్సన్. సో దానివల్ల ఇలా మెయింటైన్ అవుతుంది. డైట్ ఏం ఉండవు, అన్ని తినడమే. డైట్ అవి ఏమి ఉండవు. లేదు నేను ఇక్కడ ఈయనకి సంబంధించిన వాటిలో చూస్తే చాలా స్ట్రిక్ట్ గా అంటే హెల్త్ కాన్షియస్ గా ఉండి ఫుల్ అవన్నీ మెయింటైన్ చేసినట్టు అనిపించాయి. మెయింటైన్ ఏం చేయను. లెట్స్ సే ఇప్పుడు 1 week తీసుకుందాం, వీక్ లో ఒక 3 days గట్టిగా స్వీట్స్ తింటే నెక్స్ట్ 4 days తగ్గిస్తామట. ఓకే. బాగా క్యాలరీస్ అన్ని బర్న్ చేస్తారు. బట్ బిర్యానీస్ అవన్నీ రెగ్యులర్ గానే తింటా. యాక్చువల్లీ మీతో ఉండి రీతు గారు కూడా జిమ్ కి వెళ్తున్నట్టున్నారు కదా? నాతో ఉండి కదా, అంటే తను ఎప్పటి నుంచి చేయాలనుకుంటుంది. ఓకే. అండ్ నేను చేస్తున్నా.
సో మాట్లాడుకుని షీ స్టార్టెడ్ మాట. ఇంతకీ కష్టపడి ఒక కర్రీ అయితే చేశారు కదా, ఎగ్ కర్రీ ఎలా వచ్చింది, ఎలా ఉంది? ఇట్స్ నైస్ బాగుంది. బాగాలేకపోయినా బాగుందనే చెప్పాలి. లేదు నేను అందులోనే చెప్పా, ఓకే ఆంటీ అంత బాగా చేయకపోయినా బాగానే చేసేవాడిని. మొత్తం క్రెడిట్ అంతా పాపం ఆంటీకి ఇచ్చారు. రీతు ఏమో లాస్ట్ లో ఇట్లా ఆమె తగ్గాయి అన్నట్టు మొత్తం వర్క్ నేనే చేశాను గైస్ అని చెప్పింది. బట్ యాక్చువల్లీ తను కూడా కుక్ చేస్తుందా? ట్రై చేసింది, బాగా చేసింది. ఓకే. అంటే తన బిఫోర్ పొటాటో కర్రీ ఏదో చేసిందంట, మొన్న ట్రై చేసింది. ఎఫర్ట్స్ మ్యాటర్స్ కదా. ఓకే రైట్. అండ్ మూవీ విషయానికి వస్తే ఇంకొకటి కూడా అడగాలనిపిస్తుంది. అంటే పోస్టర్స్ వీటిలో చూస్తే సావిత్రి దీనిలో మొత్తం అంతా సెటస్కోప్ వేసుకొని వైట్ వేసుకొని, అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్ అనుకోవాలా లేకపోతే డాక్టర్గా చేస్తున్నారు అనుకోవాలా? బట్ డైరెక్టర్ గారు అయితే చాలా లవర్ బాయ్ లాగా ఉంటారు ఈ మూవీలో అంటున్నారు, ఏమన్నా కొంచెం? నో లీక్స్. అరే బట్ యా బాగుంది, బాగా జరిగింది. లైక్ కాలేజ్ షార్ట్స్ అవి కూడా బాగా వచ్చినాయి. ఓకే. అండ్ అటు పక్కన ఉన్న అమ్మాయి క్యారెక్టర్ పేరు రాణి, ఆమె కూడా చాలా బాగా చేసింది. అంటే అందరూ బాగా చేశారు. ఈవెన్ సామ్రాట్ గారు, నిఖిత, అంటే వాళ్ళ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళ యాక్టింగ్ చించేశారు అందరూ. సెట్స్ లో ఎలా అనిపించేది? చాలా ఫ్రెండ్లీగా మంచిగా జరిగింది అనమాట. అంటే గ్యామ్ గప్ అలా ఏం లేదు, అందరూ చాలా కలివిడిగా చేశారు. ఇంకోటి ఏంటంటే ఇది స్క్రిప్ట్ కాదు కదా, సీన్ చెప్పడం తర్వాత సీన్ చేయడం, వెరీ నైస్ మాట. ఎలా ఏంటి అనేది ఏమన్నా మా కోసం షూట్స్ ఆ టైంలో లొకేషన్స్ ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ అట్లాంటి చాలా క్రేజీ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా షూట్ అవుతున్నప్పుడు, ఏదన్నా ఒకటి షేర్ చేసుకుంటారా? అంటే నా మీద వాటర్ పోసే షాట్ ఒకటి ఉంటది. ఓకే. ఒక చోట పోయిరా అంటే ఒక చోట అలా ఎన్ని టేక్స్ పడ్డా ఇంతకి? లక్కీలీ 2 takes లోనే అయిపోయింది. బికాస్ బకెట్ వాటర్ కొడతారు అండ్ నేను నాది ఒకటి ఉంటుంది అనమాట, నేను ఫ్లోర్ మీద పడాల్సి వస్తుంది. అది చాలా ఫన్నీ గట్టి, ఎందుకంటే మన మీద బకెట్ వాటర్ కొట్టేసినప్పుడు మళ్ళీ రీటేక్ అంటే మళ్ళీ ఫ్రెష్ గా కనిపించాలి, మనం మళ్ళీ నీట్ గా తుడుచుకొని మళ్ళీ డ్రెస్ మళ్ళీ రెడీ అని అంటే కష్టం. ఫ్లోర్ మీద పడింది, అది కూడా ఒక్క టేక్ లో అయిపోయిందా లేకపోతే రీటేక్స్ పడుతూనే ఉన్నారా? లేదు, అది సింగిల్ టేక్ లోనే, జస్ట్ 2 takes పడి అదే ఒక చోట ఏమంటే ఇంకో చోట వేస్తారు అనమాట. ఓకే. అండ్ ఎమోషనల్ వి కామెడీ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పారు. సో మీకు ఎక్కువ ఈ మూవీ మొత్తంలో దేనికి, ఏ సీన్ దగ్గర ఎక్కువ టేక్స్, ఏ సిచ్యువేషన్ దగ్గర పోని మాకు మళ్ళీ స్టోరీ లీక్ అయిద్దని అంటున్నారు కాబట్టి టేక్స్ అయితే ఎక్కువ దేనికి అవ్వలేదు అసలు ఇక్కడ అన్ని ఫ్లో అన్నట్టు అలా స్మూత్ గా వెళ్ళిపోయింది. అందుకే నేను డైరెక్టర్ గారు అసలు వీళ్ళతో చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ లో ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశానని చెప్తున్నారు. బట్ ఎనీవేస్ డెమాన్ పవన్ గారు ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఖచ్చితంగా ఈ మూవీ త్రూ మీరు సక్సెస్ కొట్టాలి అండ్ ఫర్దర్గా కూడా ఇంకా మంచి మంచి మూవీస్తో మీరు బిగ్ స్క్రీన్ మీద కనిపించాలి, ప్రేక్షకులందరినీ కూడా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవరీవన్, నేను మీ డెమాన్ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నక్షత్ర మీడియా ప్లస్.